హలో అండి. ఒక కేసు గురించి చెప్పాలనిపించింది. నిన్న ఒక 28 సంవత్సరాల ఫీమేల్ పేషెంట్ సడన్గా టెన్షన్ పడుతూ, సార్ నా పక్షవాతం వచ్చేసింది, నా మూతి వంకర పోతుంది, కళ్ళు మూసుకున్నా కూడా ఒక కన్ను పూర్తిగా మూసుకోలేకపోతుంది, ఏం తిన్నా కూడా ఇట్లా నోటి నుంచి జారిపోతుంది, నీళ్ళు తాగినప్పుడు అయితే మెయిన్గా జారిపోతుంది అని చెప్తూ వచ్చింది. అంటే ఈ కంటెక్స్లో ఆ కేసు కోసం చెప్పాలి. సో నేను డాక్టర్ వై భార్గవ్, న్యూరో ఫిజిషియన్, భార్గవ్ న్యూరో కేర్, హన్మకొండ, వరంగల్. ఈ బెల్స్ పాల్సీ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఇందులో 7వ క్రేనియల్ నరం అనేది చిన్న మెదడు నుంచి వచ్చి చెవు ద్వారా ఈ మొహానికి 3 భాగాలుగా సప్లై చేస్తుంటుంది. స్పర్శకు సంబంధించి, కండకు సంబంధించి, కొన్నిసార్లు మనకి నాలుక మీద కూడా స్పర్శ తగ్గిపోవడానికి కారణం ఈ నరం ఇన్వాల్వ్ అయినప్పుడు అవుతుంటుంది. సో ఈ సడన్గా మీకు కనుక ఈ ఇలా కళ్ళు మూసుకున్న పూర్తిగా ఒక కన్ను మూసుకోకపోవడం, మూతి వంకర పోవడము, ఏమైనా నీళ్ళు తీసుకున్నప్పుడు పక్క నుంచి జారిపోవడము, ఇట్లా పైకి చూసినప్పుడు ఈ ఫోల్డ్స్ తగ్గిపోవడము, ఈ నేసోలేబియల్ ఫోల్డ్ కూడా తగ్గిపోవడం, ఇవన్నీ ఉండి చేయికాలు స్పర్శ కానీ, చేయికాలు వీక్నెస్ కానీ, నడుస్తున్నప్పుడు ఇట్లా ఊపు రావడం కానీ, ఇలాంటి ఏ సిమ్టమ్స్ లేనప్పుడు ఈ పక్షవాతం కన్నా ఈ 7వ క్రేనియల్ నరం యొక్క ఇన్ఫెక్షన్ కానీ, దానికి వాపు రావడం గల అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని భయపడాల్సిన అవసరం లేదు స్ట్రోక్ లాగా. కానీ ఎంత తొందరగా అయితే దాన్ని గుర్తించి ఒక న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయితే దానికి తగ్గట్టు ఒక షార్ట్ కోర్స్ ఆఫ్ 10 days స్టిరాయిడ్ థెరపీ ఉంటుంది. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇన్ఫెక్షన్ ద్వారా మనకైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి హెర్పిస్ జోస్టర్ కానీ వెర్సిలా జోస్టర్ వల్ల వచ్చినప్పుడైతే మనం దాన్ని ర్యామ్సే హంట్ సిండ్రోమ్ అంటాం. ఈ కండిషన్తో సఫర్ అవుతున్న ఒక ఫేమస్ పర్సనాలిటీ ఎవరంటే జస్టిన్ బీబర్. ఈ ది బాయ్ నెక్స్ట్ డోర్, బేబీ అనే ఒక ఆల్బమ్ సాంగ్స్ చేస్తుంటాడు. అయినకి హీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ర్యామ్సే హంట్ సిండ్రోమ్, ఒక బెల్స్ పాల్సీ ఒక టైప్. సో హీ రికవర్డ్ కంప్లీట్లీ. అండ్ జనరల్గా ఈ కంటెక్స్లో అనుపమ్ ఖేర్ హమ్ ఆప్కే హైకోన్ సినిమా చేస్తున్నప్పుడు అందులో కొద్ది షార్ట్స్లో ఆయన మూతి వంకర ఉంటుంది. సో ఆయన కూడా ఈ బెల్స్ పాల్సీతో సఫర్ అయ్యింది. థింగ్ ఏంటంటే దీన్ని ఎంత తొందరగా గుర్తించి ఈ స్టిరాయిడ్ థెరపీతో పాటు ఈ ఫెటాల్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఎసైక్లోవిర్ ఇచ్చి ఎంత మంచిగా ఫిజియోథెరపీ చేసుకుంటే ఈ ఫేషియల్ నర్వ్ స్టిమ్యులేషన్ కానీ, ఈ ఫేషియల్ ఎక్సర్సైజ్ కానీ, ఈ కంటికి సంబంధించి కండరాలకు కానీ, మూతికి సంబంధించి కండరాలకు కానీ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఒక 80% to 90% పీపుల్లో 100% రికవరీ ఒక 3 monthsలో చూసే అవకాశాలు ఉంటాయి. సో ఈ బెల్స్ పాల్సీ అనేది పక్షవాతంలా కాదు, గుర్తించి ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ ఫిజియోథెరపీ తీసుకుంటే 100% రికవరీ ఉంటుంది.